మీరు కొనే మొబైల్ ఏ బ్రాండ్ అయినా సరే, అది సామ్సంగ్ అయినా, యాపిల్ అయినా, రియల్మీ అయినా, ఒప్పో అయినా, వివో అయినా, ఏదైనా సరే, మీరు ఆ మొబైల్ కొత్తదా కాదా, ఆల్రెడీ యూస్ చేసిందే కాదా, ఒకవేళ సీల్ ఉన్నా కానీ అది మొబైల్ ఆల్రెడీ వారంటీ స్టార్ట్ అయిపోయిందా లేదని చెక్ చేసుకోవడం ఎలా అంటే, నమస్తే మిత్రమా. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఆ విషయంలోకి మనం వెళ్ళేక ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందులో అదే కాకుండా లైక్ కూడా కొట్టి షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా మనం మ్యాటర్లోకి వస్తే గిన, ఇప్పుడు మన జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అలాంటి మొబైల్స్ని మీరు కొత్త మొబైల్ కొనే ముందు ఒక విషయం గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోని విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే గిన, మొబైల్ యొక్క వారంటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా లేదా, అది సీల్డ్ పీస్ అని మనం గుడ్డిగా నమ్మకూడదు. ఆ మొబైల్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలనే విధం గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటో కొంచెం వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి మిత్రమా. మీరు కొనే మొబైల్ ఏ బ్రాండ్ అయినా సరే, అది సామ్సంగ్ అయినా, యాపిల్ అయినా, రియల్మీ అయినా, ఒప్పో అయినా, వివో అయినా, ఏదైనా సరే, మీరు ఆ మొబైల్ కొత్తదా కాదా, ఆల్రెడీ యూస్ చేసిందే కాదా, ఒకవేళ సీల్ ఉన్నా కానీ అది మొబైల్ ఆల్రెడీ వారంటీ స్టార్ట్ అయిపోయిందా లేదని చెక్ చేసుకోవడం ఎలా అంటే గిన, మీరు ముందుగా కొనే ముందు ఆ మొబైల్ బాక్స్ని చేతిలోకి తీసుకొని, దాని మీద ఒక ఐఎంఈ నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఐఎంఈ నెంబర్ మీరు నోట్ చేసుకొని, మీ పాత మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి, ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు సామ్సంగ్ బ్రాండ్ అయితే కనుక సామ్సంగ్ ఐఎంఏ చెక్ అని కొట్టారంటే కనుక మీకు స్టార్టింగ్లోనే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లోకి వెళ్ళి ఆ ఒక ఐఎంఈ నెంబర్ని మీరు మెన్షన్ చేసి చెక్ కొట్టేశారంటే కనుక అది ఆల్రెడీ యాక్టివేటెడా కాదా, వ్యారంటీ ఎంతవరకు ఉంది, ఒకవేళ మొబైల్ ఆల్రెడీ వారంటీ స్టార్ట్ అయిపోయింటే కనుక పలానా డేట్కి మీకు ఎక్స్పైర్ అయిపోతుందని నీట్గా చూపిస్తుంది అనమాట. అలాగే మీకు వేరే బ్రాండ్, యాపిల్ అయితే యాపిల్ వారంటీ, రియల్మీ అయితే రియల్మీ ఐఎంఏ చెక్, వివో అయితే కనుక వివో ఐఎంఏ చెక్, అలా ప్రతి బ్రాండ్కి సపరేట్గా ఉంటుంది. మీరు కొనేది ఏ మొబైల్ అయినా కానీ ఇష్టంగా కొనుక్కున్నప్పుడు దాని యొక్క వారంటీని మీరు చెక్ చేసుకునడం ముఖ్యం అనమాట. ఇప్పుడు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే గిన, మీరు కొత్తగా కొన్న మొబైల్, ఏ మొబైల్ అయినా, ఏ బ్రాండ్ మొబైల్ అయినా సరే, ఆ మొబైల్ యొక్క వారంటీ 1 ఇయర్ ఉంటుంది మనకు. కానీ ఒక మొబైల్ మీకు ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందంటే గిన, వారంటీ యాక్టివేట్ అయిన రోజు నుంచి 14 రోజుల గడువులో మాత్రమే మీకు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇవ్వగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు మొబైల్ కొన్నామంటే గిన, ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 14th డే వరకు ఏదైతే మొబైల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే గిన, ఆ మొబైల్ మీకు స్టోర్ వాళ్ళు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇవ్వాలి త్రో సర్వీస్ సెంటర్ ద్వారా. సో మీరు ఈ ఆల్రెడీ వారంటీ స్టార్ట్ అయిపోయిన మొబైల్ తీసుకున్నారంటే గిన, అది మీకు తెలియకోకుండా మీరు పర్చేస్ చేసేసి ఈ 14 డేస్ దాటిపోయిన తర్వాత మీకు అది ఏదైనా బాక్స్ ఓపెన్ చేసి ప్రాబ్లం అయితే కింద, మీరు స్టోర్కి తీసుకెళ్తే వాళ్ళు జస్ట్ మీకు సర్వీస్ చేయిస్తారు, పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇవ్వరు. సో ఓవరాల్గా నష్టపోయేది మీరే. ఈ మ్యాటర్ తెలుసుకొని మీరు ఆన్ ది స్పాట్ ఆ ఐఎంఈ నెంబర్ చెక్ చేసుకొని మొబైల్ కొన్నారంటే కింద మీరు ఎటువంటి లాస్ని మీరు ఫేస్ చేయలేరు అనమాట. సో మిత్రమా, ప్రస్తుతం ఉన్న కాలంలో మీకు మొబైల్ అనేది ఒక 10,000 తక్కువ వస్తుంది, 15,000 తక్కువ వస్తుంది, సీల్డ్ పీసే కదా అని కొనడం మీరు పొరపాటు అవుతుంది అనమాట. సో యాజ్ యూజువల్గా మీరు ఆ ఐఎంఈ నెంబర్ చెక్ చేసుకొని అది జెన్యూనా కాదా ప్రోడక్ట్ అని తీసుకోవడం చాలా బెటర్. మీకు ఒక 5,000 సేవ్ అవుతుంది కదా అని పొరపాటున తీసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయలేదు అనమాట. మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, ముఖ్యంగా మీరు దాన్ని గమనించి తీసుకోవాలి ఏదన్నా కానీ. సో మిత్రమా, ఏ విషయమైనా జాగ్రత్త పడండి. మొబైల్ విషయంలో మరీ జాగ్రత్త పడండి. ఎందుకంటే గిన మీ మొబైల్ అనేది ఎంత సెక్యూర్గా ఉంటే మీరు అంత సెక్యూర్గా బ్రతుకుతున్నారని అర్థం అనమాట. సో కొనే ముందు ఆలోచించండి, బాగా చెక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఫైనల్గా మిత్రమా, ఈ వీడియో కింద మీకు నచ్చి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ అనిపిస్తే కింద మన వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.